పార్టీని నడపడానికి నా దగ్గర డబ్బులు ఎవరన్నా ఇస్తే తీసుకుంటానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యాఖ్యలు చేశారు. నేషనల్ మీడియాతో నిన్న ప్రెస్ మీట్ జరిగిన తర్వాత నేషనల్ మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన ఇంగ్లీష్లో నో స్కామ్స్ నో మనీ అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా ఇస్తే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా కానీ నేను తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటించారు. అయితే ఈ వ్యాఖ్యలపై పొలిటికల్ సర్కిల్స్లో చాలా దుమారమే రేగుతూ ఉంది. ఎందుకంటే స్టేట్లో కాదు, ఇటు నేషనల్ వైడ్గా చూసుకుంటే దేశంలోనే అత్యంత సంపన్నమైన సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు రికార్డులకు ఎక్కారు. గతంలో ఆయన సీఎంగా కూడా పనిచేశారు. 2019 నుంచి 24 వరకు సీఎంగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన మీద నడుస్తున్నటువంటి అనేక ఆరోపణల్లో మద్యం కుంభకోణం ప్రధానమైనది. మద్యం కుంభకోణంలో దాదాపుగా 3,200 నుంచి 3,500 కోట్ల వరకు అయాచిత లబ్ధి చేకూరిందని చెప్పేసి ఇటు సిట్ తన ఛార్జ్షీట్లో నమోదు చేసింది. అయితే దీని మీద రాష్ట్ర స్థాయిలో ప్రస్తుతం ఒకటే చర్చ, ఏ మూల చూసినా ఒకటే చర్చ. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, అప్పట్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవహారంలో అరెస్ట్ అవుతారని అన్ని చోట్ల చర్చ జరుగుతోంది. ఇటువంటి సమయంలో ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి దానికి కొంత కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ చివరిలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తన దగ్గర డబ్బు లేదు, పార్టీని నడపడం చాలా కష్టంగా ఉందన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు కనిపించాయి. అయితే 2019 నుంచి 23 మధ్యలో ఎలక్టోరల్ బాండ్స్ కింద పార్టీకి 442 కోట్లు వచ్చినాయని అఫీషియల్గానే పార్టీ చెప్తా ఉన్న పరిస్థితి. అయితే 442 కోట్లు వచ్చిన ఈ పార్టీని నడపడానికి పెద్ద అమౌంటా చిన్న అమౌంటా అనేది ఆ పార్టీ కార్యకలాపాల మీద, పార్టీ నిర్వహించేటువంటి కార్యక్రమాల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఒక చిన్న సభ నిర్వహించాలంటే లక్షల్లో ఖర్చు అవుతూ ఉంది, పాదయాత్ర లాంటివి నిర్వహించాలంటే కోట్లలో ఖర్చు అవుతూ ఉంది. అయితే ఈ 442 కోట్లు కాకుండా అదనంగా అనేక మార్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డబ్బు వచ్చి చేరిందని చెప్పేసి కూడా కొన్ని వర్గాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఆయన ఆంతర్యం ఏంటనేది కూడా ప్రస్తుతం పలువురు విశ్లేషించే పని చేస్తున్నారు. ఆ విశ్లేషణలన్నీ కూడా మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకటి ఏంటంటే మద్యం కుంభకోణంలో ఏదైతే ఆయన 3,200 నుంచి 3,200 నుంచి 3,500 కోట్ల వరకు అయాచిత లబ్ధి అండ్ పార్టీ ఎవరైతే ఉంటారో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చేరినాయి అని చెప్తా ఉన్న నేపథ్యంలో తన దగ్గర డబ్బులు లేవంటే ప్రజలు నమ్ముతారు. ఈ నేపథ్యంలోనే తన సచ్చీలతను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా కొందరు వాదన తెరపైకి తెస్తూ ఉన్నారు. మరి ఈ వ్యవహారంలో నిజంగా ఆయనకి లబ్ధి చేకూరిందా లేదా మద్యం కుంభకోణంలో అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. కానీ ప్రస్తుతం చూసుకుంటే మాత్రం ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం, అత్యంత ధనికమైన సీఎంగా ఉండి గతంలో ధనికమైన పొలిటీషియన్గా కూడా ఉండి ఇప్పుడు తన పార్టీని నడపలేని స్థితిలో చేరుకున్నారా అంటే కేవలం 1 సంవత్సరమే అయింది. పార్టీ అధికారం కోల్పోయి కేవలం 1 సంవత్సరం అయింది. గతంతో పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ కానీ, తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, లేదంటే నేషనల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం చూసుకుంటే దాదాపుగా 12 ఏళ్ళ అధికారం లేదు. కానీ ఈ రోజు వరకు పార్టీ నిర్వహిస్తున్నారు జాతీయ స్థాయిలో. తెలుగుదేశం పార్టీ అనేక సార్లు ప్రతిపక్షంలో ఉంది, వాళ్ళు కూడా పార్టీని నడిపించారు, అనేక కార్యక్రమాలు నిర్వహించారు. దానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపుగా 10 ఏళ్ళు తెలంగాణలో అధికారంలో లేదు, కానీ వాళ్ళు కార్యక్రమాలు నిర్వహించారు, తిరిగి అధికారం చెప్పారు. కేవలం 1 సంవత్సరంలోనే ప్రస్తుతం తన వద్ద పార్టీ నడపడానికి డబ్బులు లేవని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యలు కేవలం ఈ కేసుకు సంబంధించి ఏదైతే మద్యం కుంభకోణంలో కావచ్చు, ఇతర ఇసుక లేదా మట్టి మాఫియా లేదా గ్రావెల్ మాఫియా కావచ్చు, ఇటువంటి వ్యవహారాల్లో ఆయనకి మరింత లబ్ధి చేకూరిందనేది ప్రతిపక్షాలు వాదిస్తూ ఉన్నాయి. అంటే అప్పుడు ప్రతిపక్షాలు, ఇప్పుడు పాలక పక్షాలు వాదిస్తూ ఉన్నాయి. ఆయన వ్యతిరేకంగా చెప్తూ ఉన్న వారికి కౌంటర్ ఇవ్వడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేశారా అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏదైనప్పటికీ ఒక పార్టీ అధినేత తన క్యాడర్కి, తన అనుచరులకి, తన నాయక గణానికి కూడా పూర్తిగా బలాన్ని చేకూర్చే విధంగా, ధైర్యాన్ని పోసే విధంగా తన వ్యాఖ్యలు ఉండాలి తప్ప ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు చాలా నీరసం, నిస్తేజం నిండిపోతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఆయన అధిగమించడానికి ఇటువంటి ప్రకటనలు చేయాలి తప్ప వాళ్ళలో మరింత అధైర్యాన్ని లేదంటే వాళ్ళలో మరింత నీరసాన్ని నింపే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సొంత పార్టీలో కూడా కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉంది. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడిగా ఉండి బలంగా పార్టీని ముందుండి నడిపించాల్సినటువంటి వ్యక్తి పార్టీని నడపడానికి, అది కూడా కేవలం 1 సంవత్సరంలోనే పార్టీని నడపడానికి ఇబ్బందిగా ఉందనే వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రతిపక్షాలే కాదు సొంత పార్టీ నేతల నుంచి కూడా కొంత విమర్శలు వినిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద.
తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.